నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై తొలగిపోనున్న సందిగ్ధత. నేడు ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్న ముఖ్యమంత్రి రేవంత్. పట్టణ ప్రాంతాలుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ వరకు ఉన్న పంచాయతీలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్న మంత్రివర్గ ఉపసంఘం. సాంకేతిక సమస్యలతో రుణాలు మాఫీ కాని అన్నదాతల్లో నిరాశ. ప్రజావానికి బారులు, ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిష్కార చర్యలు. నిజామాబాద్ జిల్లాలోని అబ్బాపూర్ వద్ద ఘోర ప్రమాదం. స్తంభాన్ని ఢీకొన్న కారు, ఒకరి మృతి, 5గురికి గాయాలు. ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ. రష్యాలో యుద్దంలో శాంతియుత పరిష్కారం కోసం జెలెన్స్కీతో నేడు చర్చలు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోతుందా? తొలగితే ఎన్ని మంత్రి పదవులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? సామాజిక సమతుల్యతలపై ఏకాభిప్రాయం వస్తుందా? రాకుంటే కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఎవరెవరికి మంత్రి పదవులు వర్తిస్తాయి? ఇలా సవాలక్ష ప్రశ్నలు కాంగ్రెస్ నాయకుల బుర్రలను తొలుస్తున్నాయి. రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితో పాటు మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర నాయకులు ఇవాళ సమావేశమవుతారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వీరు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న సీఎంతో సహా 12 మంది మంత్రులకు అదనంగా మరో 6గురిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. కానీ పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాంతాడంత ఉంది. ఇందులో రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉండటంతో సామాజిక సమతుల్యత పాటించడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దాన్ని అధిగమించేందుకు నాయకులు పలుమార్లు మేధోమథనం జరిపినా కూడా ఏకాభిప్రాయం రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ తెరపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. మంత్రి పదవుల్ని ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్ర నాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీల్లో అమీర్ అలీఖాన్, కోదండరాం తదితరులు ఉన్నారు. ఖాళీ ఉన్న 6ని భర్తీ చేసినా కూడా వీరికి మంత్రి పదవులు రాకుండా మిగిలేవారే ఎక్కువ ఉన్నారు. మంత్రిమండలిలో అవకాశం దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఆర్టీసీ, పౌర సరఫరాలు, మూసీ అభివృద్ధి అథారిటీ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవుల్ని ఇచ్చి సంతృప్తిపరచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇక్కడ కూడా సామాజిక సమీకరణాలే ఆటంకంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎంపిక ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డినే కొనసాగాలని అధిష్టానం స్పష్టం చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేయడం శ్రేయస్కరమని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృందం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీలను ఆహ్వానిస్తారని, 2 లక్షల రుణమాఫీ చేసినందున వరంగల్లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవ ఎంపిక, రాష్ట్రంలో గడిచిన 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారంటీల అమలు తదితర అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న గ్రామ పంచాయతీలను పట్టణ ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్ గా అభివృద్ది చేస్తామన్నారు. శివారు మున్సిపాలిటీల నుంచి ఓఆర్ఆర్ వరకు ఉన్న 23 గ్రామ పంచాయతీల విలీనం, పునర్వ్యవస్థీకరణపై మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశమైంది. పంచాయతీల పునర్వ్యవస్థీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందుతాయని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య లింక్ రహదారులు నిర్మిస్తామని, ఫలితంగా కనెక్టివిటీ పెరిగి గ్రామాల రూపురేఖలు మారిపోతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ ప్రక్రియ ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తి చేయాలని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుకు ఆటంకం కారాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పురోగతిపై సచివాలయం మంత్రి అధ్యక్షతన సమీక్ష నిర్వహించింది. నల్గొండ లోక్సభ సభ్యుడు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఈఎన్సీ అనిల్ కుమార్, నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. భూసేకరణ విషయంలో రైతులతో త్వరితగతిన సంప్రదింపులు జరిపి పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటవీశాఖ భూములకు అదనపు చెల్లింపుల కోసం అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న 23 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్ బకాయిల ప్రతిపాదనలు కూడా తక్షణమే పంపాలని అధికారులకు చెప్పారు. పలు శాఖల ఉన్నతాధికారులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, వైద్య, కుటుంబ సంక్షేమ, గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన కీలక విషయాలను చర్చించారు. ప్రతి శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన, అమలవుతున్న తీరుతెన్నుల గురించి అధికారులతో చర్చించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్ ముందు ఉంచారు. గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసి ఉన్నతంగా నిలవాలని ఆయన సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇకపై కాగితాలు, ఫైళ్లు ఉండవని కలెక్టర్ శశాంక తెలిపారు. కార్యకలాపాలన్నీ ఇక నుంచి ఎలక్ట్రానిక్ పద్దతిలోనే జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మొదటి విడతగా వ్యవసాయ, ముఖ్య ప్రణాళిక శాఖ, పంచాయతీరాజ్, మైనార్టీ, మెప్మా, మహిళా, శిశు వికలాంగుల శాఖతో పాటు ఎస్సీ అభివృద్ది, డీఆర్డీఏ శాఖలు ఈ ఆఫీసును లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి నుంచి 8 శాఖలకు సంబంధించిన ప్రతి దస్త్రాన్ని ఆన్లైన్లోనే పంపాలని అధికారులకు ఆదేశించారు. అలాగే జిల్లాలోని మిగతా అధికారులు కూడా వచ్చే 3 నెలల్లో ఈ ఆఫీసును అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రతి విభాగంలో 3 నెలల వ్యవధిలో ఈ ఆఫీస్ అమలుకు చర్యలు తీసుకోవాలని డీఐఓ, ఎన్ఐసీ అధికారులను కలెక్టర్ శశాంక ఆదేశించారు. బీసీల కులగణన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో కులగణన జరిగే విధంగా కృషి చేస్తానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తక్షణమే సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలనే అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం హైదరాబాద్లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్డీకప్పుల్లోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్తో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కులగణనపై సమగ్రంగా ఆలోచించి అఖిలపక్ష కమిటీ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజులో చేశారని, అదే తరహాలో కులగణన ఎందుకు చేయడం లేదని జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తమిళనాడులో అయితే ముందు నుంచి బీసీల రాజ్యం, ద్రవిడ మూవ్మెంట్ తర్వాత అంతా బీసీల రాజ్యం. దురదృష్టంగా కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా తెలంగాణలో కానీ బీసీలుగా ఎవరు రాలేదు. ఒక సందర్భంలో అంజయ్య ఆయన బీసీలు ఎక్కడ చెప్పుకోలేదు. సో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇంత జనాభా ఉండి కూడా బీసీలకు అవకాశం రాలేదు. నేను మళ్ళీ చెప్తా, దానికి కారణం కూడా ఐక్యత అవుతుంది. సో మనము రేపటి రోజున సరైన స్థానానికి చేరుకోవాలనుకున్నప్పుడు మనం ఐక్యత చూపాల్సిన అవసరం ఉన్నది. ఫలానా చోట ఫలానా వర్గానికి ఓటు ఇవ్వకుంటే వాళ్ళని ఏకమైనప్పుడు కాబట్టి మన నష్టం జరుగుతున్న భయపడ్డప్పుడే ఎదుటిపాటు భయపడతారు. బీసీ ఉద్యమం పల్లె పల్లెకు గడప గడపకు పోకముందుకే మా బీసీల ఆకాంక్షను కామారెడ్డి డిక్లరేషన్ ఇలా అమలు చేయాలని చెప్పి అమలు చేసేంత వరకు బరాబర్ మేము కులగణన ఇంటింటికి పోయి ఎనిమిరేటర్ పోయి ప్రారంభించే వరకు బీసీ ఉద్యమం అయితే ముందుకు తీసుకుపోతాం. 26వ తేదీ నాడు కలెక్టరేట్ లో ముట్టడి పెట్టాం. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తేదీ నాడు వేలాది మంది తోటి కులగణ మిలియన్ మార్చ్ ఎట్ట తరాలో మిలియన్ మార్చ్ ఎట్ట అయిందో బీసీ కులగణ మార్చ్ పేరుతోటి లక్షల మందిని హైదరాబాద్ కు సమీకరించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే మా షెడ్యూల్ ప్లాన్ అయిపోయింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు చోటుపై ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయని, ఈ అంశంపై ఎలాంటి చర్చ లేదని తెజాస అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో సామాజిక కూర్పు అవసరం కాబట్టే నియామకాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలను బలికొందన్నారు.
భారాసాకు ఉద్యోగాల భర్తీపై మాట్లాడే నైతిక హక్కు లేదని మీడియా ప్రతినిధులు నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో కోదండరాం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కేటగిరీలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జోన్లు, జిల్లాలను అనాలోచితంగా చేశారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో విద్వేషపూరితంగా పోవాల్సిన అవసరం లేదన్నారు. హైడ్రా కూల్చివేతలపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ గత 10 ఏళ్లు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఏమి చేశారని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, లీజుకు తీసుకున్నానంటున్న కేటీఆర్ లీజుకు తీసుకునేటప్పుడు సక్రమంగా ఉందా లేదా సరిచూసుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గ్రూప్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న కోదండరాం గ్రూప్ 1, 2, 3, 4లకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ వనస్థలిపురంలో 18,000 లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఆగపల్లిలో విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్, కొత్త ట్రాన్స్ఫార్మర్లకు ఓ ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందుకు అనుమతి ఇచ్చేందుకు సరూర్ నగర్ డివిజన్ టెక్నికల్ డీఈ రామ్మోహన్ 18,000 లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. డబ్బులు తీసుకుని డీఈ తన టేబుల్లో పెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. 15,000 రూపీస్ డిఈ రామ్మోహన్ రావు గారు డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఒకటేమో షిఫ్టింగ్, ఇంకోటేమో ఇన్స్టలేషన్ ఆఫ్ న్యూ ట్రాన్స్ఫార్మర్. ఈ రెండింటికి 18,000 డిమాండ్ చేస్తున్నప్పుడు క్రమంలో అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వస్తే టోటల్గా 18,000 రూపీస్ ఇట్లా డిమాండ్ చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈరోజు అతను 18,000 రూపీస్ ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా డిఈ రామ్మోహన్ గారిని ట్రాప్ చేయడం జరిగిందండి. చెరువుల పరిరక్షణ కోసం వాసవి గ్రూప్ తమ వంతు పాత్ర నిర్వహిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా తెలిపారు. 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన వాసవి గ్రూప్ కొనుగోలుదారుల నమ్మకంతో మరిన్ని ప్రాజెక్టులను చేపడుతోందని అభిషేక్ తెలిపారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పటికే 30 రెసిడెన్షియల్, 17 వాణిజ్య ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పార్కులు, నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ వెలసిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని అభిషేక్ చందా స్వాగతించారు. సుందరీకరణ భాగంగా కోమటికుంట చెరువు మరియు చిన్నమైసమ్మ చెరువు, ఈ 2 చెరువులు కూడా గత ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కాంట్రాక్ట్ చేసుకొని జిహెచ్ఎంసీతోని మరియు ప్రభుత్వంతోని దాదాపుగా 20 కోట్ల ఖర్చు వ్యయాన్ని మేము మా సొంత ఖర్చు పెట్టుకొని ఈ 2 చెరువులు కూడా డెవలప్మెంట్ చేయాలని ఇటువంటి ఒక మహత్తర కార్యాన్ని మేము చేపట్టాము. ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. హైడ్రా అనేది ఒక గవర్నింగ్ బాడీ, అల్టిమేట్ గవర్నింగ్ బాడీ ఉంటే కనుక ఎటువంటి అక్రమ కట్టడాలు చెరువుల్లో రాకుండా ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా మీరు చూస్తే కనుక హైడ్రా తరఫున ఎన్నో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరుగుతుంది. నేను కూడా చూస్తున్నాను న్యూస్లో. సో ఇది ఒక మంచి సైన్ అండి. 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ సాగుతున్న వేళ కర్షకుల్లో ఆనందం నెలకొంటే వివిధ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మాఫీ కాని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని కొండంత సంబరపడ్డా అన్ని అర్హతలు ఉన్నా తమకు కాలేదంటూ రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులు యంత్రాంగానికి మొరపెట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ ప్రజావానికి బాధిత రైతులు బారులు తీరుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్నదాతకు రుణమాఫీ కష్టాలు తీరటం లేదు. తీరా రుణాలు మాఫీ అయ్యే సమయంలో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఒక్కసారిగా ఖాతాల్లో సొమ్ము జమ కావడం ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2 జిల్లాల్లోనూ రుణాల మాఫీకి తమకు అన్ని అర్హతలు ఉన్నా కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో కర్షకుల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతుండటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించేందుకు భరోసా ఇచ్చేలా కార్యాచరణకు పూనుకున్నారు. ఈ మేరకు ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. రైతు వేదికలు, మండల వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించారు. రైతుల సమక్షంలోనే ఆన్లైన్లో ఆధార్ నంబర్ ఆధారంగా పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రుణమాఫీ కాకపోవడానికి గల కారణాల్ని రైతులకు వివరిస్తున్నారు. వారి వివరాల్ని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. నేను 28 ఏళ్ళు తీసుకున్నా. ఇక్కడ వచ్చేది అయిందని ఫస్ట్ అన్నారు. కాలే నిన్న వచ్చే కంప్యూటర్ చూపించమన్నారు. చూపించిన ఈవో గారికి అడిగి బాగున్నారు. ఇక్కడ వచ్చి ఇప్పుడు అసలే కాలేదన్నారు. ఆడిపోతే ఈడికంటున్నారు, ఈడిపోతే ఆడికంటున్నారు. నాకు 28 ఏళ్ళు మాఫీ కాలేదు కదా, మరి ఒకళ్ళు 2 లక్షలు మాఫీ అంటున్నారు కదా. ఏది ఇద్దరు పొద్దులో 1,80,000 చేశారు. ఆడిపోయి ఈడికి తెప్పుడే సరిపోతుంది మమ్మల్ని.
ఎక్కడా కావట్లేదు. ఏం చేయాలి? ఈ ఐజీబీహెచ్లో ఇక్కడ రెండిట్లో కూడా ఆడిపో ఈడిపో కాతికాలి ఈడికాలి తిరిగిడే పని వారం బట్టి ఆడ ఎద్దు ఎగసాంటి పెట్టి ఇది ఒక ఆశ మాకు. ఈ ఫైళ్ళు తప్పు పడదు, ఇంకో కొత్త ఆగు అది ఆగి ఇది అని చెబుతున్నారు. మాది 60,000 మూడో విడత పెడతాన్నారు, అది కూడా రావట్లేదు. అది ఫస్ట్ నుంచి అదంతే. ఏం మరి అడుగుతుంటే మూడో విడతలు వచ్చింది అన్నారు, ఇక రాలేదు, చూపిస్తుంటే రాలేదు అంటున్నారు. ఇప్పుడు మొత్తం వచ్చింది కానీ 800 కట్టాలని చెప్తాడు. 800 దేనికి కట్టాలని అర్థం కావట్లేదు. అట్లయితే లోన్ రాస్తాం, లేకుంటే రాయమంటున్నారు. అక్కడ హెచ్పిఐ బ్యాంకులో తిరిగి చేస్తాను, ఇక్కడ తిరిగి చేస్తాం. వస్తుందా లిస్ట్? ఒకసారి ఏమన్నారు, లిస్ట్ పంపించలేదన్నారు. ఇప్పుడేమో లిస్ట్ పంపించడం రాలేదు, మీ మాపి రాలేదు అంటున్నారు. అక్కడ ఇక్కడ 2 లక్షల పైన ఉంది సార్. ఈ ప్రత్యేక డ్రైవుల్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు దరఖాస్తుల్ని యంత్రాంగం వెంటనే వ్యవసాయ శాఖ పోర్టల్లో ఆన్లైన్ చేయనున్నారు. తర్వాత ఉన్నతాధికారులు దరఖాస్తుల్ని స్వయంగా పరిశీలించి రుణాల మాఫీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. వీటిలో ప్రధానంగా ఆధార్ నంబర్లలో తప్పులు, పాసు పుస్తకాలు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం వంటి కారణాలు ఆన్లైన్లో చూపుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఫ్యామిలీ నిర్ధారణ చేయాల్సింది, కుటుంబ సర్టిఫికేషన్ చేయాల్సి ఉన్నది. తర్వాత టు బి ప్రాసెస్డ్ అనే ఎక్కువ ఉన్నాయి, అంటే 2 లక్షలు పైబడిన లోన్ ఉన్న రైతులు ఎక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇంకా మనకి ప్రాబ్లమ్స్ పేర్లు తప్పు ఉండడం, ఆధార్ కార్డులోనూ బ్యాంక్ అకౌంట్లో పేర్లు కొంచెం డిఫరెన్స్ ఉండడము. అలాగే ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫ్యామిలీ గ్రూపింగ్ నో పాస్బుక్, అంటే పట్టాదారు పాస్బుక్ లేకపోవడం అనే ప్రాబ్లం ఎక్కువ ఉంది. అలాగే 2018 మరియు 2024 మధ్యలో వాళ్ళు తీసుకున్న అమౌంట్ కంటే కూడా వడ్డీ ఎక్కువ ఉండడం, అదొక ప్రాబ్లం ఎక్కువగా ఉండింది. ఈ 5 ప్రాబ్లమ్స్లోనే ఎక్కువ ఫార్మర్స్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. మరోవైపు రైతులెవ్వరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. సన్న చిన్నకారు రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. 41,78,892 మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి 40 బ్రాంచులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 బ్యాంకులు మా రైతులు 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి, మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం. ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి. ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ, అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ, గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళి ఈ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా? ఒకవేళ ఎవళ్ళన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు, మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా మేము సేకరిస్తున్నాం. 2 జిల్లాల్లో 10 రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా 5గురు గాయపడ్డారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన పలువురు టవేరా వాహనంలో బోధన్ వైపు వెళ్తున్నారు. అబ్బాపూర్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని డ్రైవర్ తప్పించే క్రమంలో టవేరా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఫైజల్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని మంచిర్యాల పోలీసులు కాపాడారు. మంచిర్యాలలోని వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన లారీ డ్రైవర్ సాయికృష్ణ కుటుంబ సమస్యల కారణంగా గురువారం సాయంత్రం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సాయికృష్ణను కాపాడారు. కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రానికి పంపించారు. సకాలంలో స్పందించి ఓ యువకుడు ప్రాణాన్ని కాపాడిన సిబ్బందికి సీఐ బన్సీలాల్ రివార్డు అందజేసి అభినందించారు. పోలాండ్లో 2 రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. 10 గంటల రైలు ప్రయాణం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకోనున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ రష్యాతో కొనసాగుతున్న వివాదానికి శాంతియుత పరిష్కారంపై చర్చించనున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి యత్నిస్తారన్నారు. ఒక స్నేహితుడిగా భాగస్వామిగా ఉక్రెయిన్లో శాంతి స్థిరత్వం త్వరగా ఏర్పడాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 1991లో ఉక్రెయిన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. 6 వారాల కింద రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీపై అమెరికా సహా పశ్చిమ దేశాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచారం కేసులో ఆర్జీకార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆగస్టు 9న ఈ ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న సందీప్ ఘోష్తో పాటు మరో 4 వైద్యులకు సీబీఐ అధికారులు లై డిటెక్టర్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను వరుసగా 3 రోజుల పాటు ప్రశ్నించగా ఆయన పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే న్యాయస్థానం అనుమతి పొందిన అధికారులు లై డిటెక్టర్ పరీక్షలు జరిపే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగా రోజుకి దాదాపు 90 అత్యాచార కేసులు నమోదు కావడం భయానకంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సమాజం, దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు. ఈ దురాగతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు సురక్షితంగా ఉన్నామని భావించేలా చేయడం మనందరి కర్తవ్యమని మమతా లేఖలో పేర్కొన్నారు. అందుకోసం మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల నియంత్రణ కఠిన చట్టాన్ని తీసుకురావాలని ప్రధానమంత్రిని కోరారు. అత్యాచార కేసులో విచారణ జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు త్వరగా న్యాయం అందించేలా విచారణను 15 రోజుల్లోనే పూర్తి చేయాలని మమత తన లేఖలో వివరించారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన కలకలం రేపిన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లకు వెంటనే భద్రత పునరుద్దరించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్పూత్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాంగ్మూలం నమోదు చేసేందుకు మహిళా రెజ్లర్ ఇవాళ కోర్టుకు హాజరు కావాలని సూచించారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్దంగా ఉన్న 3 మహిళా రెజ్లర్లకు బుధవారం పోలీస్ భద్రత ఉపసంహరించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. రెజ్లర్లకు భద్రత ఉపసంహరించడానికి గల కారణాలపై ఇవాల్టిలోపు నివేదిక సమర్పించాలని జడ్జి ఆదేశించారు. భూషణ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్దంగా ఉన్న మహిళా రెజ్లర్లకు పోలీస్ భద్రత ఉపసంహరించారని వినీష్ పొగాడ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం తాము ఎవరికీ భద్రత ఉపసంహరించలేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. తన నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమైన అబ్దుల్లా జమ్మూ కశ్మీర్లోని 90 స్థానాల్లోనూ పొత్తు ఉంటుందని తెలిపారు. దేశంలోని విభజన శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఉమ్మడిగా పోరాడతాయని అబ్దుల్లా పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. జమ్మూ కశ్మీర్లో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి మరో 25 సీట్లు అదనంగా ఇచ్చి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యేవారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. జమ్మూలో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలినా ప్రధానిలో అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తీవ్రంగా పనిచేయాలని కోరారు. తమ పార్టీ గెలిస్తే రాష్ట్ర హోదా పునరుద్దరించడంతో పాటు శాసన మండలిని తిరిగి ఏర్పాటు చేస్తుందని చెప్పారు. జిల్లాతో పాటు పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని ఖర్గే వివరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మోదీ నియంతృత్వం కొనసాగదన్నారు. రోగులకు ముప్పు తెచ్చే అవకాశముందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 156 రకాల ఔషధాలను నిషేధించింది. వాటిలో జ్వరం, జలుబు, నొప్పులు, అలర్జీలకు వాడే మందులు కూడా ఉన్నాయి. స్థిర మోతాదులో 2 అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను కాక్టైల్ డ్రగ్స్ అని వ్యవహరిస్తారు.
ఎసోక్లిఫెనాక్ 500 mg, పారాసిటమాల్ 125 mg మాత్రలను, మెఫనమిక్ యాసిడ్, పారాసిటమాల్ ఇంజెక్షన్, సిట్రజన్ HCl మందులను కేంద్రం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్డ్ డోసు కాంబినేషన్ ఔషధాలను వాడటం ప్రమాదకరమని అందులో పేర్కొంది.